నమస్తే. నేను సతీష్. కన్న కూతురిని చంపిన తండ్రి, కట్నం ఇవ్వాల్సి వస్తుందని హత్య. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఘాతుకం, భార్యను కడతేర్చిన భర్త. కడప జిల్లాలో ఎస్ఐ దౌర్జన్యం, రోడ్డుపై నిల్చున్నాడని యువకుడిపై థర్డ్ డిగ్రీ. కలహాల కాపురాల్లో అలజడి, ప్రాణాలు తీస్తున్న వివాహేతర సంబంధాలు. అర్ధరాత్రి రైలులో అలజడి, మహిళల మెడలోని మంగళసూత్రాలు గాయం. మీ చుట్టుపక్కల జరుగుతున్న నేర డబ్బు కొందరిని రాక్షసులుగా మారుస్తోంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన బిడ్డలనే కడతేర్చడానికి కారణమవుతోంది. కన్న బిడ్డకు కట్నం ఇవ్వాల్సి వస్తుందని రెండో భార్యతో పథకం వేశాడు ఓ కిరాతక తండ్రి. మొదటి భార్య బిడ్డను పథకం ప్రకారం హతమార్చాడు. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కరీంనగర్ జిల్లాలో దారుణం. కన్న బిడ్డను హతమార్చిన తండ్రి. లెక్చరర్గా పనిచేస్తున్న మౌనశ్రీ. కట్నం ఇవ్వాల్సి వస్తుందని హత్య. ఎదిగొచ్చిన కూతురుకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించి ముచ్చట పడాల్సిన తండ్రి కూతురిని కట్నం ఇవ్వాల్సి వస్తుందని కడతేర్చాడు. రెండో భార్య బావమరిదితో కలిసి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కట్నం సొమ్ము మిగిల్చుకోవాలనే దుర్బుద్ధితో ఈ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడని స్థానికులు అంటున్నారు. పోలీసుల కథనం మేరకు అసలు విషయానికి వస్తే కరీంనగర్ జిల్లా వెనుగుమట్లకు చెందిన పాట్కూరి సూర్యనారాయణ రెడ్డి, ప్రేమలత భార్యాభర్తలు. వీరికి 22 ఏళ్ల మౌనశ్రీ అనే కూతురు ఉంది. భార్యాభర్తలు కుటుంబ కలహాలతో 20 ఏళ్ల కిందట విడాకులు తీసుకున్నారు. సూర్యనారాయణ రెడ్డి మరో మహిళను పెళ్లాడాడు. రెండో భార్యతో వెనుగుమట్లలో నివాసం ఉంటున్నాడు. సూర్యనారాయణ రెడ్డి కూతురు పశువైద్య పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసింది. తల్లి ప్రేమలతతో పాటు కరీంనగర్లో నివాసం ఉంటోంది. ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే మౌనశ్రీకి పెళ్లి చేయాల్సి వస్తుందని సూర్యనారాయణ రెడ్డి, అతని రెండో భార్య, బావమర్ది కలిసి ఓ పథకం వేశారు. పెళ్లి విషయం మాట్లాడాలి, వెనుగుమట్లకు రావాలని మౌనశ్రీకి తండ్రి కబురు పెట్టాడు. ఏమైందో ఏమో కాని తెల్లారేసరికి ఇంట్లో మౌనశ్రీ శవమైంది. కంటికి రెప్పలా కాపాడుకున్న బిడ్డను హతమార్చారని తల్లి కన్నీరు మున్నీరవుతోంది. కళ్ళును దాని తమ్ముడు అయ్యా ముగ్గురు కలిసి చంపిర్రు నా బిడ్డలు. సాయలేమో మంది ఇచ్చిర్రాట. నవ్వా నా బిడ్డ మెసేజ్ చేసింది కానీ నవ్వా గొంతు విసిగి చంపిర్రు. నవ్వా ఇవన్నీ మరకలైనవి. నవ్వా నా బిడ్డ ముఖమంతా గీరులైనవి. నవ్వా ఎర్రగైంది ముఖమంతా. నవ్వా ముఖం తొప్పింది. నవ్వా తండ్రి సూర్యనారాయణ రెడ్డి, రెండో భార్య, ఆమె తమ్ముడు ముగ్గురూ కలిసి మౌనశ్రీని హతమార్చి సహజ మరణంలా చిత్రీకరించే యత్నం చేశారని స్థానికులంటున్నారు. పెళ్లి మ్యాటర్స్లో వరకట్నాల కూడా కొంచెం డిఫరెన్స్ అయ్యి ఇచ్చే కట్నాల గురించి కొద్దిగా ఎక్కువ తక్కువ దాంట్లో వాళ్ళు కొద్దిగా విభేదాలు వచ్చి ఆమెను అమ్మాయిని కర్మార్ నుంచి ఇంటికి తెప్పించుకొని వెనుగుమట్లే కొల్లపల్లి మాట అనుకోని పరిస్థితిగా అలా ఏమూహించుకున్నారో ప్రీ ప్లాన్తో మొత్తాన్ని మాత్రం అనుమానాస్పదంగా వాళ్ళే చంపి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కట్నం ఇవ్వాల్సి వస్తుందనే బిడ్డను హతమార్చానని తండ్రి సూర్యనారాయణ రెడ్డి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యపై అనుమానం పెంచుకున్నాడు ఓ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్. అతని అనుమానం కాస్త పెనుభూతంగా మారింది. చివరకు కట్టుకున్న దాన్ని అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత లేచిపోయిందని ప్రచారం చేశాడు. చివరికి గుట్టు రట్టు కావడంతో కటకటాల పాలయ్యాడు. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఘాతకం, భార్యను కడతేర్చిన కానిస్టేబుల్. భార్యపై అనుమానంతో హత్య, అడవిలో భార్యను పాతిపెట్టిన హంతకుడు. భార్య లేచిపోయిందని ప్రచారం, మిస్సింగ్ కేసు పెట్టి బుక్కైన కానిస్టేబుల్. హైదరాబాద్లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కట్టుకున్న భార్యను కడతేర్చి అడవిలో పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామకృష్ణకు మునిపల్లికి చెందిన సుప్రియతో 2014 ఆగస్టు 20వ తేదీన వివాహమైంది. పెళ్లైనప్పటి నుంచి భార్యపై అనుమానంతో తరచూ గొడవకు దిగేవాడు రామకృష్ణ. ఈ క్రమంలోనే 2015 ఆగస్టు 6వ తేదీన భార్యతో గొడవకు దిగాడు. భార్యాభర్తల మధ్య మాటామాటా పెరగడంతో ఆవేశంతో ఊగిపోయిన రామకృష్ణ భార్యను హతమార్చాడు. ఆ తర్వాత ఫ్రెండ్ ప్రదీప్ సహాయంతో రంగారెడ్డి జిల్లా వికారాబాద్ అడవుల్లోకి భార్య శవాన్ని తీసుకెళ్లాడు. అక్కడ భార్య శవాన్ని తగులబెట్టి ఆ తర్వాత పాతి పెట్టాడని పోలీసుల విచారణలో తేలింది. 14 తారీఖు నాడు ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆ కంప్లైంట్ ఏంటంటే సుప్రియ అనే అమ్మాయి మిస్సింగ్ అయిందని చెప్పి తన భర్తనే వచ్చి రామకృష్ణ అనే ఎస్పీఎఫ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతను వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. భార్య సుప్రియను చంపిన రోజే అత్తారింటికి వెళ్లిన కానిస్టేబుల్ రామకృష్ణ భార్య కనిపించడం లేదని, లేచిపోయిందని నమ్మబలికాడు. ఆ తర్వాత భార్య కనిపించడం లేదంటూ 2015 ఆగస్టు 14వ తేదీన హనారాయణగూడ పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామకృష్ణ భార్య జాడ తెలియలేదు. రామకృష్ణ తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారు. దీంతో అసలు విషయాన్ని రామకృష్ణ వెల్లడించారు. ఆ కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేసి ఉమెన్ మిస్సింగ్లో ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలా రోజులు మేము వెతికాము. బట్ ఎక్కడ క్లూస్ రాలేదు. చివరిగా మాకు భర్త పైన అనుమానం వచ్చి భర్తను నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకొని విచారిస్తే భర్త ఆగస్టు 6 నాడు అక్కడ తన ఇంట్లోనే నారాయణగూడలో స్ట్రాంగ్లేషన్ చేసి చంపి అక్కడి నుంచి తన ఫ్రెండ్ ప్రదీప్ సాయంతోన ఇక్కడ వికారాబాద్ అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్కి తీసుకొని వచ్చి ఇక్కడ గుంతలో పాతిపెట్టినామని చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ మీద వచ్చినాం. భార్యను చంపి వికారాబాద్ అడవుల్లో పాతిపెట్టినట్లు తెలపడంతో వికారాబాద్ అడవుల్లో పాతిపెట్టిన శవాన్ని వెలికి తీశారు. కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడిస్తున్నారు.